ఖచ్చితంగా వాళ్ళ పేరు పక్కన వాళ్ళ రిలీజియన్ మెన్షన్ చేయండి. నాకు ఇష్టమైతే ఓటేస్తాం లేకపోతే లేదు. ఇవాళ మనకున్నటువంటి ఎమ్మెల్యేల్లో ఎమ్మెల్సీల్లో ఎంతోమంది నాన్ హిందూస్ ఉన్నారు. ఆ విషయం ప్రజలకు తెలియదు. అలాగే వాళ్ళందరూ హిందూ వ్యతిరేకులు అని నేను అంటున్నాను. ఇప్పుడు చాలా మంది క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, మంత్రులు ఉన్నారు. వాళ్ళందరూ హిందూ వ్యతిరేకులు అని కాదు. కానీ నేను రేపు ఓట్ వేసేటప్పుడు ఐ విల్ డిసైడ్ మై హౌ టు కాస్ట్ మై ఓట్. మీరు క్లియర్ చేయండి. నెంబర్ 2, తిరుపతి దేవస్థానం సందర్భంలో సలహా మండలి ఒకటి ఉంది. ఆ సలహా మండలి ఏ సలహాలు ఇస్తుంది, బోర్డు ఏం డిస్కస్ చేస్తుంది అనేది మీరు లైవ్ ఇవ్వండి. ఎస్ఐబిసి ఛానల్లో, ఈ భక్తి ఛానల్లో ఎదురు లైవ్ ఇవ్వండి. ప్రజల నుంచి కూడా మీరు సలహాలు తీసుకోండి. తిరుపతిలో ఏం చేయాలి. ఇవాళ జన్మానికి శివరాత్రి అన్నట్టుగా ఏదో జీవితంలో ఒక్కసారి తిరుపతి వెళదామని అనుకునేటువంటి పల్లె ప్రజలు ఉంటారు. వాళ్ళు అక్కడ స్టేషన్లో దిగి కొండెక్కాలి అంటే నానాయాత్ర పడుతున్నారు. నెలకి 4 సార్లు తిరుపతి వెళ్ళే వాళ్ళు ఎవరు తిరుపతి పరిరక్షణ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళకి వెళ్ళగానే కాటేజ్ దొరకాలి, వాళ్ళకి దర్శనం తొందరగా బ్రేక్ దర్శనం, ఇంకో దర్శనం తొందరగా దర్శనం అయిపోవాలి. వాళ్ళు గర్వంగా రోజుకి నేను 3 దర్శనాలు చేసుకున్నానని చెప్పేటువంటి కార్పొరేట్ టైపులు ఎవరు కూడా తిరుపతిని పరిరక్షిస్తారని నేను అనుకోను. కావాలంటే మళ్ళీ ఒక వజ్ర కిరీటం ఏదో తీసుకెళ్లి స్వామి గుండీలో పడేస్తారు తప్ప వాళ్ళు తిరుపతిని పరిరక్షించేటువంటి వాయిస్ రేజ్ చేస్తారని నేను అనుకోవట్లేదు. మళ్ళీ అల్టిమేట్గా మీరు తిరుపతి దర్శించుకోవాలంటే రోడ్ సైడ్కి వచ్చి గొడవ చేసి లాఠీ దెబ్బలు తినేటువంటి సాధారణమైన హిందువులే అవసరం. ఆ హిందువుల యొక్క భావాలకు మీరు విలువ ఇచ్చేటువంటి సలహా మండలి అక్కడ ఉండాలి తప్ప ఏ ఉన్నత పదవుల్లోనూ రిటైర్ అయిపోయి ఖాళీగా కూర్చొని గోడు గెలుపుకున్న వాళ్ళు నేను తిరుపతి వెళితే నాకు ప్రోటోకాల్ ఉండాలి, నాకు 5 దర్శనాలు చేయించేవాడు కావాలి అనేటువంటి వాదం ఉన్నటువంటి వాళ్ళు తీసి అక్కడ పారే. ఇక రెండవది, అక్కడ వచ్చిన పెద్ద సమస్య మనం గమనిద్దాము. సుపీరియర్స్ ఆర్ టెంపరరీ, పవర్ ఈజ్ ఇన్ దేర్ హ్యాండ్స్, బట్ దే ఆర్ టెంపరరీ, బట్ సబార్డినేట్స్ ఆర్ పర్మనెంట్. ఏ అధికారి వీళ్ళు అక్కడ సబార్డినేట్స్తో పని చేయించాలన్నా వాళ్ళు చేయరండి. ఈసారి ఎన్నాళ్ళు ఉంటాడు, 2 ఏళ్ళు ఉంటాడు, తర్వాత ఎవరో వస్తారు. వచ్చిన వాళ్ళంతా ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తారు ఉన్న 2 సంవత్సరాల్లో. కొత్తగా ఒక అధికారి అక్కడికి వెళ్ళారంటే అక్కడ ఉన్న సిస్టమ్ని అర్థం చేసుకోవడానికి ఒక 6 మంత్స్ పడుతుంది. ఎవడు ఎలాంటి వాడో తెలుసుకొని స్కాన్ చేసరికి ఒక 6 మంత్స్ పోతుంది. పాపం ఈయన ఏదో కొత్త ప్రాజెక్ట్ పెడదామని మన ఎల్విఎస్ గారు శుభప్రదం అని ఇంకోటని దళిత గోవిందం అని చాలా గొప్ప కార్యక్రమాలు పెట్టారు. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళని స్టడీ చేయడానికి వీళ్ళు సబార్డినేట్స్ ఎవరు పని చేయడం లేదు. భయంకరమైనటువంటి వ్యవస్థ యాత్రికులు తిప్పలు పడుతున్నారు. ఈ సబార్డినేట్ని సెటిలైట్ చేసేటువంటి టీటీడీ సేనలు కూడా ఉంటుంది. మా జైలు సేఫ్ జోన్లో ఉన్నాము అనేటువంటి ఒక నిబ్బరం వాళ్ళకు ఉండడం వల్ల అక్కడ భయంకరమైనటువంటి కోటి అక్కడ ఉన్నటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద ఉండేటువంటి ఇంట్రెస్ట్ని మెల్లమెల్లగా న్యూట్రలైజ్ చేసేటువంటి ఒక హిడెన్ ఎజెండాతో పనిచేసేటువంటి న్యూక్లియస్ ఉన్నాయి ఇక్కడ. నేను ఇస్తాను, నీకు ప్రూఫ్ కావాలంటే. వాంటెడ్లీ నాన్ హిందూస్ అండ్ ఎథిక్స్, దీస్ గ్రూప్స్ ఆర్ వర్కింగ్. ఈ న్యూక్లియస్ అంతా కూడా మీకు వెక్స్ అయిపోయి ఇంకా నేను మరి జీవితంలో దర్శనానికి రాను అనేటువంటి ఏం లేదు. ఒక ప్రచార సభ హెడ్ కమ్యూనిస్ట్ ఒకప్పుడు మీరు దర్శనానికి వెళ్తారండి. నిజానికి మీరు ఇలా వెళ్తే దగ్గరగా శివ కాంప్లెక్స్ నుంచి దాటి వెళ్ళిపోతారు. ఆ రోజు అక్కడ ఏం రూల్ ఉండదు. కానీ వాడు పర్పస్ఫుల్లీ మిమ్మల్ని హెరాస్ చేయడానికి అక్కడ ఒక డెస్క్ అడ్డం పెట్టేసి ఇటేయండి సార్ అంటాడు. ఏదో క్యూ కాంప్లెక్స్లో చూస్తాడు. మీకు జస్ట్ 1 అవర్లో అవ్వాల్సిన దర్శనం 8 అవర్స్ అవుతుంది. ఇలాంటి మైన్యూట్ థింగ్స్ అన్ని సెటరేట్ చేసుకుంటే స్వామి మీద విశ్వాసం ఉన్నటువంటి భక్తులు ఎవరు కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉండదు. హిందూ ధార్మిక సంస్థలకు జరిగినటువంటి విఘాతాన్ని ఎదుర్కోవడానికి హిందువులందరూ సంఘటితమైనటువంటి వేదికగా తిరుపతి దేవస్థానం నిలుస్తుంది. వెంకటేశ్వర గారు, మీరు చెప్పండి, ఎందుకు విదేశాల్లో